హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తీర్పు వచ్చేసింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవండి. ఇక బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న కవితకు మరోసారి చుక్కెదురైంది. ఆ కోర్టు కవిత బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ వస్తోందండి. మార్చి 15 తేదీన అరెస్ట్ అయిన నాటి నుంచి కవిత ఇప్పటి వరకు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉంటున్నారండి. ఆవిడ పరిస్థితి దారుణంగా ఉంది. 114 రోజులుగా తీహార్ జైల్లోనే కవిత రిమాండ్లో ఉన్నది. అయితే కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా బెయిల్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో తాజాగా బెయిల్ కోసం కవిత కొత్త ప్లాన్ చేశారట. ఈసారి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారట. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత దాదాపుగా 114 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే కవిత ఈ కేసులో బెయిల్ కోసం మొదట రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కవితకు బెయిల్ పిటిషన్లను వరుసగా తిరస్కరిస్తూ వస్తూ ఉండగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఈడీ, సిబిఐ కేసులతో కవితకు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు కూడా నిరాకరించింది. ఢిల్లీ హైకోర్టు అండి. దీంతో ప్రస్తుతం కవిత డిఫాల్ట్ బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ ప్రకారం కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమె తరపు న్యాయవాదులు భావిస్తున్నారండి. నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కు అండి ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది. ఇక డిఫాల్ట్ బెయిల్ ప్రకారం ఏదైనా కేసులో నిందితుడికి కోర్టు విధించిన రిమాండ్ గడువు ముగిసినా విచారణ పూర్తి కాకపోతే డిఫాల్ట్ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంటుందండి. నిందితుడు నేరాన్ని బట్టి కస్టడీ గరిష్ట గడువును ముగిసినా కూడా బెయిల్ రాకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు కోరవచ్చు. కోర్టు విధించిన రిమాండ్ ముగిసిన తర్వాత కూడా పదే రిమాండ్ గడువును పొడిగిస్తూ నిందితుడికి ఇబ్బంది కలుగుతున్న సమయంలో నిందితులు చట్టబద్ధంగా బెయిల్ పొందే హక్కును డిఫాల్ట్ బెయిల్ అని అంటాము. డిఫాల్ట్ బెయిల్ ఎలా ఇస్తారు అంటే మరణశిక్ష లేదా యావజ్జీవ ఖైదు, 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో నిందితుడి కస్టడీ గడువు గరిష్టంగా 90 రోజులు ఉంటుంది. మిగతా కేసుల్లో గరిష్టంగా కస్టడీ గడువు 60 రోజులు ఉంటుంది. ఈ గడువు పూర్తయిన తర్వాత కూడా విచారణ పూర్తి కాకుంటే డిఫాల్ట్ బెయిల్ ద్వారా నిందితుడు తన హక్కును తాను పొందే అవకాశమే ఉంటుంది. ఈ క్రమంలోనే కవిత కోసం డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీని ప్రకారంగా కవితకు ఖచ్చితంగా బెయిల్ రావాలి. అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణలో కవితకు బెయిల్ రాకుండా ఈడీ, సిబిఐ ఖచ్చితంగా అడ్డుకొని తీరతాయి అని చెప్తున్నారండి. ఇక ఈ బెయిల్ పిటిషన్ పైన కోర్టులో ఏం జరగబోతోందా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారిన విషయం అండి. కవిత కేసు మొదటి నుంచి కూడా ప్రతికూలకంగానే తీర్పు ఇస్తున్న రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కవితకు అనుకూలంగా వస్తుందా అనేది మాత్రం వేచి చూడవలసిన అంశమే ఫ్రెండ్స్.